వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇరాన్ ప్రమేయంతో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఉత్తర కొరియా చేపట్టిన శక్తివంతమైన ఆయుధ పరీక్ష అమెరికా మరియు దాని మిత్ర దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. కొరియా తూర్పు సముద్రంలో 360 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఒక ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని 600 మిల్లీమీటర్ల అణుసామర్థ్యం గల మల్టిపుల్ రాకెట్ లాంచర్లతో ఉత్తర కొరియా ఈ విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాలను ఆ దేశ అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె కాబోయే వారసురాలుగా భావిస్తున్న కిమ్ జూ ఆయే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించిన కీలక వివరాలను ఒకసారి పరిశీలిస్తే 12 ఆల్ట్రా ప్రెసిషన్ రాకెట్ లాంచర్లతో కొరియా పీపుల్స్ ఆర్మీ ఈ విన్యాసాలు చేపట్టింది. 420 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులకు హెచ్చరిక పంపడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశమని, వ్యూహాత్మక అణు ఆయుధాల వినాశకర శక్తిని ఇది చాటి చెబుతుందని కిమ్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా సుమారు 10 బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించిన మరుసటి రోజే ఈ పరీక్ష జరగడం గమనార్హం. ఈ క్షిపణులు తమ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల పడినట్లు జపాన్ ధృవీకరించింది. ఏదేమైనా ఇప్పుడు ఉత్తర కొరియా ఎంటర్ అవ్వడం అనేది యుద్ధంలో దీనికి సంబంధించి విన్యాసాలు చేయడం, శత్రు దేశాలను హెచ్చరించడం అనేది యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. రేపు ఇది ఎటు దారి తీస్తుందో అని భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.